ప్రైజ్ ద లార్డ్. దెబోరా స్మిత్ గారు రచించిన మీ నాలుకను నియంత్రించవచ్చు అనే పుస్తక పఠనంలో ఈరోజు ధ్యానానికి స్వాగతం. ఇచ్చకములాడు నాలుక. యూదా పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. వారు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. ఓ మహిళను పొగడ్తలతో ముంచెత్తడానికి ఎంతో అమోఘంగా పనికొచ్చే మాటగా పురుషులు ఈ ప్రశ్నకు ఓటు వేశారట. ఇక్కడున్న వారందరిలో అత్యంత సౌందర్యవతిగా ఉండటం మీకు ఎలా అనిపిస్తోంది? పొగడ్త అనేది అందమైన అబద్ధాలతో పరచబడిన పూలపాన్పు. ఇలాంటి కపటంతో కూడిన సంభాషణలో పాల్గొనే అనేకులు తమ స్వలాభం కోసమే ఇలా మాట్లాడుకుంటారు. వారు ఆశించే స్వలాభం వస్తుగతమైందో లేక కనిపించేదో కాకపోవచ్చు. ఎదుటివారి అంగీకారం పొందడం అనే అదృశ్యమైన ప్రయోజనం కూడా కావచ్చు. పొగిడే వ్యక్తి తనపై తనకు నమ్మకం లేనివాడై తాను వారిని ప్రశంసిస్తే వారు తనను ఇష్టపడతారని భావిస్తారు. దేవుడు తన సామర్థ్యం చొప్పున తనకు మేలు కలిగిస్తాడనే నమ్మకం ఆ వ్యక్తిలో లేదనడానికి అతడు ముఖస్థుతి చేయడమే ఒక స్పష్టమైన ఆధారం. మేలు పొందడం అనేది మన సృష్టికర్త ఎదుట సరి అయిన రీతిలో నడుచుకోవడం వలన ఒక చిన్న ప్రయోజనం మాత్రమే. కీర్తనలు 5వ కీర్తన 12వ వచనంలో, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఎలాంటి ప్రయత్నం లేకుండానే తన పిల్లలు మనుషుల దయను పొందే అవకాశం దేవుడు అనుగ్రహించాడనడానికి బైబిల్లో అనేక దృష్టాంతాలున్నాయి. పారసీక దేశపు రాజు ఎస్తేర్ను రాణిగా చేయనట్లు దేవుడు ఆమె పట్ల దయ చూపిన సంగతిని ఆలోచించండి. రాజు యొక్క అధికారుల్లో ఒకరు దానియేలు పట్ల దయ చూపి చెరగొన్నవారు నిషేధించబడిన ఆహారం తినకుండా ప్రత్యేకమైన ఆహారం భుజించినట్లు దానియేలు అతని స్నేహితులు మినహాయింపు పొందే అవకాశం దేవుడు దయతో కల్పించాడు. ఐగుప్తుకు దాసునిగా కొనిపోబడిన యోసేపు ఆ దేశంలోని సమస్తంపై అధికారిగా నియమించబట్టలో దేవుడు అతని పట్ల దయ చూపాడు. సర్వోన్నతుని పిల్లలైన వీరు తమ మేలు కొరకు లేక మనుగడ కొరకు ఇతరుల ఆమోదం పొందటానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. మీరెప్పుడైనా ఇలా ఎదుటివారిపై కపట ప్రశంసలు కురిపించిన సందర్భం మీకు జ్ఞాపకం ఉందా? ఆ తర్వాత మీరు ఎలాంటి భావనకు లోనయ్యారు? కపటంతో కూడిన ఈ ప్రవర్తనకి మీరు అలవాటు పడి పరిశుద్ధాత్మ పట్ల మీలో ఎలాంటి స్పందన లేకుంటే తప్ప ఇతరుల్ని ముఖస్థుతి చేయడం వల్ల మీ అంతరంగంలో వ్యక్తిగత యథార్థతకి భంగం వాటిల్లిన సంగతి మీకు తప్పక తెలుసుంటుంది. మీరు ఒకవేళ ముఖస్థుతి చేసే వ్యక్తివైతే మీ మాటల పుష్పం త్వరలోనే వాడిపోయి తన ప్రభావాన్ని కోల్పోతుందని గ్రహించాలి. అంతేగాక మీరు పొగుడుతున్న వ్యక్తి ఒక విధమైన అభద్రతా భావానికి గురవ్వడమో లేక తన జీవితమంతా ఇతరుల ఆమోదం అంతగా లభించని వారు అయితే ఆమె తనపై తనకున్న చులకన భావాన్ని పోగొట్టుకోవడానికి ఎలాంటి పొగడ్తలనైనా స్వీకరిస్తుంది. మనం అందరం మన జీవితంలో ఏదో ఒక దశలో పొగడ్తలకి పడిపోతుంటాం. మనం ఉపేక్షకు గురైనప్పుడు, అభినందనకు దూరమైనప్పుడు, మనోహరంగా కనిపించనప్పుడు లేక సాతాను తెచ్చే ఇతర ప్రతికూల భావాలకి గురైనప్పుడు ఇలా జరుగుతుంది. ఒకసారి నేను ఒక సంఘానికి వెళ్ళాను. అక్కడ వాక్యం చెప్పగల అవకాశాలు బహు అరుదు. అలాంటి అరుదైన సందర్భాల్లో ఎప్పుడైనా ఒకసారి అక్కడ ప్రసంగించే అవకాశం నాకు దొరికితే అప్పుడు తప్పనిసరిగా కొంతమంది నా వద్దకు వచ్చి వారు ఇప్పటి వరకు విన్న ప్రసంగికుల్లో నేనే అద్భుతమైన ప్రసంగికురాలనని కితాబిస్తుంటారు. ఆ సంఘంలో నాకు అనేక అవకాశాలు రానందుకు వారెంతో చింతిస్తుంటారు. ఆ మాటలు విన్నప్పుడు సహజంగానే నా అహం ఉప్పొంగుతుందని ఒప్పుకోవాలి. అయినప్పటికీ వారంతా తమ సంఘం పట్ల కలిగి ఉన్న విమర్శనాత్మక వైఖరితో నేను ఏకీభవిస్తాననే భావంతో బహుశా నన్ను అలా అభినందించి ఉండొచ్చని ఆ వెంటనే నాకు స్ఫురించింది. మరికొంతమంది తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ముఖస్థుతిని ఒక ఎత్తుగడగా వాడుకుంటారు. ప్రముఖ దర్శకుడు స్టీవెన్ 13 ఏళ్ల ప్రాయంలో బక్కగా ఉన్న రోజుల్లో ఒక అతను అతన్ని సూటిపోటి మాటలతో వేధించేవాడట. ఊపిరి సల్పని ఈ వేధింపులకి తట్టుకోలేక ఒకరోజు స్టీవెన్ తన్ను వేధించే వ్యక్తితో అతడు జాన్ వేన్ వలె ఉన్నాడని, తాను 2వ ప్రపంచం గురించి తీయబోతున్న 8mm సినిమాలో అతన్ని హీరోగా తీసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. స్టీవెన్ ఆ మాట చెప్పగానే వేధించే వ్యక్తి తన చేతిలో ఆట బొమ్మగా మారిపోయాడట. స్పీల్బర్గ్ చేతిలో కీలుబొమ్మగా మారిన వ్యక్తిలా కాక మానసిక ఆరోగ్యవంతులైన వారు ఒక రంగంలో నిష్ణాతులైనందుకు తమకు లభించే యథార్థమైన పొగడ్తల్ని ప్రశంసిస్తారు. అనేక మంది తమను పొగిడిన వారి మాటల్లోని గూఢార్థాన్ని గ్రహించగలరు.
ఒక ప్రశంసకు తేటైన కారణం లేనప్పుడు చివరకు వారు కోరుకున్న మేలు జరగకపోగా వారు తిరస్కరించబడే అవకాశం ఉంది. ముఖస్తుతి చేసేవారిని గురించి దేవుని ఉద్దేశం ఏమైందో లేఖనం చాలా స్పష్టంగా తేటపరుస్తుంది. 12వ కీర్తన 3వ వచనం, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ కోసివేయును. దేవుని ఆశీర్వాదాలనే మనకు దూరం చేసే ముఖస్థితి మనకు అవసరమా? యోబు ఇలా తీర్మానం చేశాడు, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికిని ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును. ప్రియ శ్రోతలారా, ఇదే మీ తీర్మానం అయితే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.